హాయ్ అండి, బ్యాక్ పార్ట్ కటింగ్ చూసాం కదా. ఇప్పుడైతే ఈ హ్యాండ్స్ కటింగ్ చూద్దాము. ఓకేనా. ఇక్కడ ఖర్చుకైతే కొంచెం అయితే వదులుకోవాలండి మనము వేసుకొని. ఇక్కడ బుగ్గ అయితే వాళ్ళు సరిగా పెట్టలేదండి, మనమైతే కరెక్ట్గా పెడదాము. ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకుందాం. లెంత్ మార్కింగ్ చేసుకొని డౌన్ నేను అందాజుగా పెట్టినానండి, అదైతే సరిగా లేదు. 3 ఇంచెస్ డౌన్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి సంక లూజు చూడండి, సంక లూజు విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి. మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి ఈ విధంగా డ్రాయింగ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి మనము బుట్ట అనేది పెట్టుకుందామండి. చూడండి 3 ఇంచెస్ పెట్టుకుంటున్నాను నేనైతే. ఇక్కడ 3 ఇంచెస్ మనం యాడ్ చేసుకొని 2 ఇంచెస్ వెడల్పు ఈ విధంగా పెట్టేసుకొని బాక్స్ అయితే గీసేసుకోవాలండి, నేను చూపించే విధంగా తీసుకొని ఇలాగ రౌండ్ అనేది చేసుకొని ఇక్కడ నుంచి ఇలాగ మార్కింగ్ అయితే లోపలికి చేసుకోవాలి. నేను చూపించే విధంగా మార్కింగ్ అయితే చేసుకొని కటింగ్ అయితే చేసుకుందాం మనము. దానికి బాగా బుగ్గ లేదన్నారు, లేదు బాగా పెట్టండి అన్నారండి. దానికి సరిగా అయితే పెట్టలేదు. ఇది సంక లూజు. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మధ్యలోకి చట్కా అండి. మనము ఎంత వదులుకున్నాము, ఇక్కడ నుంచి కదా ఖర్చు వదులుకునింది, కాబట్టి మనం ఇక్కడ చట్కా వేసుకొని ఇక్కడ నుంచి కుచ్చులు పెట్టుకోవాలి. ఓకేనా. ఈ విధంగా ఇప్పుడు దీనికైతే ఎక్స్ట్రాగా ఏదైనా ఉంటే ఈ విధంగా అయితే కటింగ్ అయితే చేసేసుకున్నాము. అంతేనండి. ఓకేనా. ఇప్పుడు మనం దీనికి బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దామండి. బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ చూసేసాం కదా, ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కటింగ్ చేయాలో చూసేద్దాము. బ్లౌజ్ ఈ విధంగా పెట్టేసుకొని ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా పెట్టుకోవాలండి. పెట్టుకొని పైన ఖర్చు వదిలేసి ఈ విధంగా ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. కింద ఖర్చుకు కూడా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. చేసుకొని ఇప్పుడు చేసుకున్న మార్కింగ్ ఈ విధంగా మడతేసి పెట్టేసుకోవాలండి. మడతేసి పెట్టేసుకొని ఇప్పుడు మనం మొత్తము డ్రాయింగ్ అయితే చేసుకుందాము. చాలా ఈజీగా ఉంటాయండి మన ఛానల్లో కటింగ్ వీడియోస్, స్టిచ్చింగ్ వీడియోస్. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఓకేనా. ఇక్కడికి ఈ విధంగా అయితే మార్కింగ్ అయితే చేసేసుకొని పక్కన అయితే పెట్టేసుకుందాము. క్లాత్ అలాంటి హ్యాండ్స్, బుట్ట హ్యాండ్స్ అన్నీ కట్ చేసామనుకోండి, ఇంకా క్లాతే ఉండదు అసలు. మీటర్ తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ అనేది ఏ విధంగా పెట్టుకోవాలో చూద్దామండి. ఫ్రంట్ విధంగా పైన ఖర్చు వదిలేసి కొంచెం ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలండి. పెట్టేసుకొని మనం తిప్పి స్టిచ్ చేస్తాం కాబట్టి కొంచెం పైకి మార్కింగ్ అయితే చేసుకోవాలి. విధంగా మళ్ళీ దీంట్లోకి పెట్టేసుకొని ఇక్కడ నుంచి క్రాస్ బెల్ట్ ఉంది కదండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 1 ఇంచ్ ఖర్చులు వదులుకోవాలి. ఈ స్టిచ్చింగ్కి క్రాస్ బెల్ట్ డాట్కి. ఓకేనా. మళ్ళీ ఒకసారి మనం ఫ్రంట్ డౌన్ కరెక్ట్గా పెట్టామో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఈ విధంగా కరెక్ట్గా ఉంది చూడండి, లాక్కూడదు. ఈ విధంగా అయితే చెక్ చేసుకోవాలి మనము. చెక్ చేసుకొని ఈ విధంగా షేప్ అయితే గీసేసుకున్నాము. గీసేసుకొని ఇక్కడ ఈ షేప్కి ఒక 1/2 ఇంచు లోపలికి ఈ విధంగా డ్రాయింగ్ అయితే గీసుకొని ఇప్పుడు మనం అయితే కటింగ్ అయితే చేసేసుకుందాము. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఏయ్ ఫ్రంట్ పార్ట్కి డాట్స్ అనేది ఈ విధంగా మధ్యలోకి అయితే మార్కింగ్ చేసుకొని ఇక్కడ అనేది చూడండి, నేను చూపించే విధంగా ఇక్కడ అనేది డాట్ పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి ఫ్రంట్ డాట్ అనేది చాలా ఈజీగా ఉంటుందండి. ఇలాగ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలాగా
ఇక్కడ నుంచి ఈ విధంగా 3 మార్కింగ్ చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ అనేది స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.